ఇప్పుడు అన్ని క్యాన్సర్లు కూడా జెనెటిక్ లోపం వల్ల వచ్చే క్యాన్సర్లే. అంటే అది ఇన్హెరిటెడ్ అయినా అవ్వకపోయినా మామూలుగా ఉన్న కణం క్యాన్సర్గా ఎలా మారుతుంది? సో మామూలుగా ఉన్న కణం క్యాన్సర్గా మారాలంటే దాని లోపల జన్యులు ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్ అనేవి మ్యూటేట్ అవ్వడం వల్ల అది క్యాన్సర్ కణంగా మారుతుంది. సో అల్టిమేట్లీ ఆల్ క్యాన్సర్ ఇస్ జెనెటిక్ డిసీజ్. ఓన్లీ 10% ఆర్ ఇన్హెరిటెడ్, ది అదర్ 90% ఆర్ నాట్ ఇన్హెరిటెడ్. అంటే వంశపారంపర్య 90% క్యాన్సర్లు ఓవరాల్ వంశపారంపర్యంగా రావు. 10 నుంచి 15% క్యాన్సర్లు ఓవరాల్ వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు. కానీ ఏమైనా కానీ ఆ జీన్ మ్యూటేషన్స్ వల్లే వస్తాయి క్యాన్సర్ కణాలు అనేవి. సో ఆ జీన్ లెవెల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ క్రిస్పర్ టెక్నాలజీ తోటి, ఇప్పుడు ఈ మనకున్న కొత్త టెక్నాలజీస్ తోటి క్యాన్సర్ కణాల్లో అసలు జీన్నే మనం మార్చి ఆ జీన్ని మళ్ళీ రిపేర్ చేయగలిగిన టెక్నాలజీలు ఇప్పుడు మనకు ఉన్నాయి. అది బహుశా ఈ ఫ్యూచర్ లోపల బాగా డెవలప్ అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.